శ్రీ భ్రమరా BVSR హోమ్స్ మన దర్శిలో మెట్రో నగర స్థాయి సదుపాయాలతో 16.5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడుతున్న భారీ ప్రాజెక్ట్ ప్రత్యేకతలు గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్, సోలార్ ఫెన్సింగ్, కాంపౌండ్ వాల్, 24 hours CC కెమెరా సెక్యూరిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మరియు ఎలక్ట్రికల్ లైన్స్, విశాలమైన 40 feet సిమెంట్ రోడ్స్, ప్రతి ఫ్లాట్ కి పైప్ లైన్, 100% క్లియర్ టైటిల్ మరియు వాస్తు వంటి అనేక సౌకర్యాలతో కూడిన ప్రాజెక్ట్ శ్రీ భ్రమరా BVSR హోమ్స్. మరిన్ని వివరాలకు కాల్ చేయగలరు. దర్శి పట్టణంలోని కిజ్జీ హై స్కూల్లో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని ఈరోజు ఘనంగా నిర్వహించారు. ముందుగా ప్రిన్సిపాల్ KV రమణారెడ్డి ఉపాధ్యాయులతో కలిసి బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాఠశాలలో బాలబాలికలకు వ్యాసరచన, వక్తృత్వం, చిత్రలేఖనం వంటి పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా PS సెలక్షన్స్ కుటుంబ సభ్యులు పానుగంటి వైదేహి, అనసూయ, అలాగే పాఠశాల ఉపాధ్యాయులు, బాలబాలికలు పాల్గొన్నారు. గంగ యమున గోదావరి సింధు కృష్ణ కావేరి బ్రహ్మపుత్ర తుంగభద్ర తపతి నర్మద పెన్న పొంగి పొరల తరంగాలు నీ మెడలో హారాలు జీవనదుల గన్న తల్లివి ఓయమ్మ నీవు. జయము జయము భరత మాత, జయము నీకు జగన్మాత. ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు, ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు. హిమ వింధ్య పర్వతాలు దేవతలకు నిలయాలు, దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు, పసిడి పంట క్షేత్రాలు, పంచలోహ ఖనిజాలు. నిజముగా నీవు రత్న గర్భవే ఓయమ్మ నీవు, నిజముగా నీవు రత్న గర్భవే ఓయమ్మ నీవు. లోకమంత చీకటిలో తల్లడిల్లుతున్నప్పుడు, నాగరికత లేక నరులు పామరులై ఉన్నప్పుడు, వేదాలను వెలికి తెచ్చి జ్ఞాన భిక్ష పెట్టినావు. నిన్ను జగద్గురు వందురే ఓయమ్మ, నిన్ను జగద్గురు వందురే ఓయమ్మ నిన్ను. జయము జయము భరత మాత, జయము నీకు జగన్మాత. ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు, ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు. నేను కిజీజీ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు మన కోసం, మన దేశం కోసం మహోన్నతమైన వ్యక్తి చనిపోయిన రోజు. ఆయన ఎవరో కాదు, గాంధీజీ గారు. గాంధీజీ గారి పూర్తి పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. ఈయన 1869 అక్టోబర్ 2వ తేదీన గుజరాత్ రాష్ట్రంలోని పోరుబందర్ గ్రామంలో జన్మించారు. ఈయన తండ్రి పేరు కరంచంద్ గాంధీ, తల్లి పేరు పుత్లీబాయి. ఈయన రాజ్కోటలో ప్రాథమిక విద్య బోధించారు. తర్వాత బారిస్టర్ విద్య కోసం లండన్ వెళ్లారు. లండన్ నుంచి తిరిగి వచ్చాక న్యాయవాదిగా బొంబాయిలో ఉద్యోగాన్ని చేపట్టారు. ఇందుకు గురువైన గాంధీజీ గారి గోపాల్ కృష్ణ గోఖలే గారి మాట మీద సౌత్ ఆఫ్రికాకు లా ప్రాక్టీస్ కు వెళ్లారు. అక్కడ జాతీయ వివక్షతకు గురైనారు. ఆ అవమానాన్ని భరించలేక గాంధీ గారు నల్ల వాళ్ళందరినీ కూడగట్టి సత్యాగ్రహాన్ని చేపట్టారు. ఈ ఉద్యమంలో, స్వాతంత్ర ఉద్యమంలో తిలక్ ఉద్యమం ప్రారంభించారు. సత్యాగ్రహ ఉద్యమాన్ని కూడా ప్రారంభించారు. ఇలా ఎన్నో ఉద్యమాలు చేసి జైలుకు కూడా వెళ్లారు. క్విట్ ఇండియా ఉద్యమంలో గాంధీ గారు డూ ఆర్ డై అనే నినాదాన్ని ప్రజలకు అర్పించారు. అంటే పని అయినా చేయి, లేకపోతే చనిపో అనే నినాదాన్ని. ఒక చెంప మీద కొడితే తిరిగి ఇంకో చెంప మీద
చేయి చేసుకోవద్దు అని చెప్పారు గాంధీజీ గారు. Like, share, subscribe, and get notification.